రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట ప్రతి వారు స్వతంత్రించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. స్తుతి ఆరాధన ఏం చేయాలంటే మనం దేవునికి సమర్పించాలి. చాలామంది ఆరాధన చేసేసి ఏమంటారంటే అడుగుతున్నాం తండ్రి అంటారు. ఆరాధన దేవునికి ఏమో సమర్పించాలి, ప్రార్థన మనం ఏం చేయాలి, జవాబుని పొందుకోవాలి. ఈ చిన్న చిన్న మనకి క్లాసులో ఫస్ట్ ఏం చేస్తారంటే యాడింగ్ సబ్స్ట్రాక్షన్ అంటే ప్లస్ మైనస్ అనేటువంటి దాన్ని నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. చిన్న తేడా వచ్చినా కూడా దాని యొక్క సొల్యూషన్ ఫలితం అంతా మారిపోతుంది. ఈరోజు చాలామంది ఆరాధన తక్కువైపోయింది, స్తుతి తక్కువైపోయింది, ప్రార్థన ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూడండి, ఎవరైనా సమస్య చెప్తే ప్రార్థన, మీరు ఎవరైనా కనబడితే ప్రార్థన. ప్రార్థన మంచిదే, చేయకూడదని అనట్లేదు, కానీ ప్రార్థన కంటే ముందు భోజనం చేసేదానికంటే ముందు మనకు ఒక పని చేయాలి, ఏంటది, చేతులు కడుక్కోవటం. అలాగే సిద్ధపాటు అనమాట. ఎవరన్నా మన ఇంటికి వచ్చి ముందు ఏం చేస్తాం, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ ఇస్తాం. ఈ యొక్క స్తుతి ఆరాధన అనేటువంటిది ఏంటంటే, ఒక పొలంలో విత్తనం వేసేటప్పుడు ముందేం చేస్తాం, దున్నుతాం పొలాన్ని. అందులో ఉన్న రాళ్ళు వీళ్ళన్నీ బయటకు తీసి పడేస్తే ఆ పొలాన్ని దున్నుతాం. ఈ స్తుతి ఆరాధన అనేటువంటిది ఏంటంటే ఆ పొలాన్ని సిద్ధపరుస్తుంది అనమాట. అప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకోగలుగుతాం. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనం ఎప్పుడు ప్రార్థన ఎలా చేసుకోవాలంటే, ప్రభా ఉండవలసిన సమయంలో ఉండవలసిన మనిషిని మధ్య ఉండవలసిన రీతిగా ఉండినట్లు చేయి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఉండవలసిన సమయంలో ఉండవలసిన మనుషులతో లేకపోతే పొందుకోవాల్సిన ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు ఉన్నాడు, చాలా మంచి యోధుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. సౌలు ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే, కానీ తర్వాత తప్పిపోయాడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు, యోనాతాను. ఈ యోనాతాను దావీదు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయినప్పుడు యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాడంటే ఒక స్త్రీ కంటే ఎక్కువగా ప్రేమించి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ ఉండవలసిన సమయంలో ఉండవలసిన వ్యక్తుల మధ్య లేకుండా పోయాడు కాబట్టి ఏమైపోయాడు, చనిపోయాడు. పైగా ఏం చెప్తాడు, నా తండ్రి నీకు ఈ రాజ్యాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడు, నువ్వు గొప్పడవుతావు, నన్ను జ్ఞాపం చేసుకో. ఇన్ని మాట్లాడినోడికి తెలియదా దావీదు నెగ్గుతాడు, దావీదు గొప్పడవుతాడని? కానీ ఏం చేస్తాడు, మా నాన్న, మా రిలేషను, ఇదే నడుస్తుంది ఎక్కడైనా సరే. మా కులానికి సంబంధించిన సంఘం ఇది, లేకపోతే మా డొనామినేషను, లేకపోతే మా ఇట్లాగా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఒక దానికి కట్టుబడిపోవటం వల్ల చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. నిజంగా యోనాతాను ఉండవలసినటువంటి సమయం, ఉండవలసినటువంటి ప్లేస్ ఎక్కడ, దావీదు దగ్గర. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి అతనికి గమ్యం ఏంటో తెలుసు, అతనే ముందు చెప్పాడు అంతా కూడా. నిజంగా ఆ వ్యక్తికి ఒకవేళ దావీదుతో ఉండుంటే చనిపోడు, ఆయన బ్రతికేటువంటి వాడు, చక్కటి జీవితాన్ని అనిపించేటువంటి వాడు. కానీ ఉండకూడని మనుషులతోటి, అంటే సౌలుతో ఉండకూడదు, ఉండకూడని ప్రదేశం అంటే యుద్ధంలో ఉండకూడదు, ఆ సమయంలో ఉండకూడని మనుషులతోటి ఉండకూడని ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఏమైపోయింది, పొందుకోకూడనటువంటివి పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా బైబిల్లోకి మాట్లాడు, జ్ఞానం గల వారితో సాహసం చేయవాడు, చెప్పండి మా బైబిల్ చదవట్లేదా, జ్ఞానం గలవాడు అవుతాడంట. ఉన్నది లేదు బైబిల్లోను, జ్ఞానం గలవారితో సాహసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. అదే మూర్ఖులతో సాహసం చేసేవాడు మూర్ఖుడు అయిపోతాడు, చెడిపోతాడు అనమాట. కాబట్టి మీరు చూడండి, ప్రార్థన చేసే వాళ్ళతో కలిసారనుకోండి ఆటోమేటిక్గా మీరు కూడా ప్రార్థన చేస్తారు. స్తుతి చేసే వారితో కలిసారనుకోండి ఆటోమేటిక్గా మీరు స్తుతి చేస్తారు. నేను ట్రైన్ ఎక్కి కూర్చున్న నాకు ఫోన్ వచ్చింది, ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. అన్న నేను ఎట్లాగా కీర్తన చదువుతూ ఉన్నాను, ఆ పైన చూస్తే స్తుతి కీర్తన అని ఉన్నది. నేను ఆ ఫెలోషిప్ పేరు చెప్పను, కానీ నేను పలానా ఫెలోషిప్ నుంచి వచ్చాను, నేను స్తుతి కీర్తన అన్నది, మరి స్తుతి అంటే ఏంటని చెప్పి ఇలా యూట్యూబ్ తిరిగేస్తుంటే కరెక్ట్గా దేవుడు నా మెసేజ్ చూపించాడంట. చూపించి అందులో చాలా స్పష్టంగా స్తుతి గురించి ఇవన్నీ చెప్తుంటే, నేను ఇంతకాలం దేవునిలో ఈ యొక్క సేవకుడిగా తర్పీదు పొందాను, సంఘాన్ని నడిపిస్తున్నాను, ఇంత చేస్తున్నాను, కానీ స్తుతిలో ఇంత శక్తి ఉన్నదా, స్తుతించడం వల్ల ఇంత అద్భుతం ఉన్నదా, ఈ విధంగా స్తుతించాలని చెప్పి ఎప్పుడైతే ఆ వర్తమానం అంతా విని యాజిటీగా చెప్పాడమాట, ఏదైతే విన్నాడో అంతా బట్టిగా సంఘంలో చెప్పాడంట ఆయన.
ఇన్ని సంవత్సరాలు బట్టి లేనటువంటి ఉద్యమం, అద్భుతాలు ఎప్పుడైతే స్థుతి గురించి చెప్పి ఆ యొక్క స్థుతి వర్తమానం చెప్పి అందరి చేత స్థుతించడం మొదలు పెట్టారో అందరిలో దెయ్యాలు వెళ్ళిపోవటం, అందరూ దేవుని ఆత్మ చేత నింపబడటం, సంఘం అంతా కూడా ఊహించినటువంటి ఉద్యమం చేత నింపబడ్డదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా జరిగిందంటారు? ఆసక్తి ఉన్నటువంటి నీ శక్తి ఆపలేదంట. చూడండి, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచో చాలా మంది దూరం నుంచి వచ్చారనమాట. ఎలా వచ్చారు? మీకు ఆసక్తి ఉంది కాబట్టి. కొంతమందికి అనిపిస్తుంది రావాలని చెప్పి, అమ్మో ఇంత దూరమా, ఈ అడ్రస్ మనకు తెలియదు కదా, ఎలా వెళ్తాం? అట్లా కాదు, ఆసక్తి కలిగినటువంటి వారికి ఏ శక్తి ఆపలేదన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి వారు అవ్వచ్చు, చాలా దూర ప్రదేశాల నుంచి చూస్తున్నటువంటి వారు అవ్వచ్చు, మనం ఉండవలసిన ప్రదేశంలో ఉండవలసిన సమయంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ వచ్చారు, చక్కటి ఆరాధన చేశారు. మన ఇక్కడ 5-10 మంది అనుకుంటున్నారు మీరు, కానీ ఇది మార్నింగ్ చూడండి కొన్ని వేల మందికి వెళ్ళిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇదంతా కూడా ప్రతి మాట కూడా కొన్ని వేల మంది వింటూ ఉంటుంటారు. నిజంగా మనం ఎందుకని అనుకుని మానేసినట్లయితే ఈ రోజున ఆ యొక్క ప్రతి మాట రికార్డెడ్ అయిపోయింది మనది. ఈరోజు మనం ఉండొచ్చు లేకపోవచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత, కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం రికార్డెడ్గా తరతరాలు అలా ఉండిపోతుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరు ఓపెన్ చేస్తారో తెలియదు, వాళ్ళకి ఇందులో ఏ మాట ఉపయోగపడుతుందో తెలియదు, వాళ్ళకి జీవితం ఏ విధంగా బలపరచబడుతుందో తెలియదు. ఎర్లీ మార్నింగ్ నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న నేను ఛానల్ బట్టి ఈ యొక్క 3:30 లైవ్ చూస్తూ ఉన్నాను, నా భర్త ఇంకా మారలేదు, కానీ చర్చికి వెళ్ళే అవకాశం లేదు మాకు, యూట్యూబ్ చూసే బలపడుతుంటుంటాను. 10 సంవత్సరాలుగా మేము దేవుళ్ళు బలపడుతూ ఉన్నాం, క్రైస్తవులు అన్నీ తెలుసు అనుకుని నేను జీవిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ యొక్క మీ మెసేజ్ రావటం చూశానో, స్తుతించే విధానం, ప్రార్థించే విధానం, అరే మరి నేను ఈ 10 సంవత్సరాలు చేసిన భక్తి ఏంటి అసలు ప్రార్థన విధానం ఇలా కదా, మరి నేను ఇంతకాలం ఎందుకు ఇలా చేశాను, ఎవరు ఎందుకు ఇలా చెప్పలేదు అని చెప్పి ఆ యొక్క ప్రార్థన విధానం మార్చుకోవటం, అక్కడి నుంచి అడగటం మానేసేసి పొందుకోవటం. నేను ప్రతిదీ కూడా విన్నానంటే ఆవిడ చేసేది ఏంటంట, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, ఇది కావాలి, అది కావాలి, ఇదే ప్రార్థన చేసేదంట. కానీ ఎప్పటికీ కూడా ఫలితం వచ్చినటువంటిది చాలా రేర్ అనమాట. ఎప్పుడైతే ప్రభా ఈ యొక్క విషయంలో నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, అంతే అదే పలుకుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుందంట. ఈ విషయంలో ప్రభా మరి ఈ కార్యం చేసినందుకు వందనాలు, ఈ ఫైనాన్షియల్ విషయంలో మాకు అప్పుల నుంచి విడిపించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. అప్పుల్లో చేంజెస్ వచ్చేసినాయి అంట. ఇలాగ ప్రతిదీ కూడా అన్ని చాలా ఊహించినటువంటి మార్పులు సంభవించాయంట. హల్లెలూయా. ఏం జరిగింది? ఇంతకనే ఆమె నాతో మాట్లాడింది లేదు, నేను చెప్పింది లేదు, వాక్యం విన్నటువంటి వాక్యాన్ని గ్రహించింది, అప్లై చేసింది. దేవుడు చెప్తున్నారు అన్నమాట, వినుట మట్టుకు విందిరే కానీ దాన్ని గ్రహించడం అంటే ఏంటి? పాటించరు అనమాట. అటువంటి పరిస్థితులు ఆమెకి ఏంటంటే, నిన్న మొన్న కొన్ని రోజుల క్రితం అనుకుంటా ఒక అప్పు తీర్చాలంట. ఆమె ఏం చేసింది, నేను పలానా రోజుకి ఇచ్చేస్తున్నాను అప్పు అని చెప్పేసిందంట. చూస్తే ఆ రోజుకి డబ్బులు రాలేదంట. డబ్బులు రాకపోతే ఆమె ఏం చేసింది, నా మాట బోట్ వస్తుంది, నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను కాబట్టి ఇంకా నేను జీవించడం అనవసరం, నేనేమీ చేయలేకపోతున్నానని చెప్పి అంత ప్రార్థన చేస్తున్నా సరే ఇంకా చనిపోతారని చెప్పేసి డిసైడ్ అయిపోయిందంట. అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు మాట్లాడతాడంటే ఏదో అబ్రహాంతో దేవుడు మాట్లాడినట్టు, నా ప్రియమైన కుమారుడా అనేది ఆకాశం స్వరం వస్తుంది, ఇలాగే మాట్లాడతారని చాలా మంది అనుకుంటారు. దేవుడు ప్రతి పరిస్థితిలో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఇలా చూడండి, వాచ్ నాతో మాట్లాడుతుంది, ఏమంటుంది, 8:15 అయిన టైం అని చెప్తుంది. అర్థమవుతుందా? మీరు బైక్లో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడండి, పెట్రోల్ అయిపోయిందని చెప్తుంది. లేకపోతే టైర్ వైపు చూడండి, గాలి తక్కువ అని చెప్తుంది. అంటే మీ రిపోర్ట్ చూడండి, ఇదిగో నీకు ఈ పలానా రోగం ఉన్నదని రిపోర్ట్ చెప్తుంది. అంటే ప్రతిదీ మనతో ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. ప్రతిదాని మాట నువ్వు వింటున్నావు కానీ దేవుడు మాట వింటలేదు. ఎలా మాట్లాడతాడు దేవుడు? ఎలా మాట్లాడతాడు? ప్రతి పరిస్థితి మాట్లాడుతుంది లేదు మనతోటి. చూడండి, మొబైల్ చూసుకుంటా, అయ్యే ఛార్జింగ్ అయిపోయింది, చెప్పిందా నీకు ఏమన్నది, మాట్లాడుతుంది నీతోటి. కానీ మనం ఏం చేస్తున్నాం సరే, అది మాట్లాడుతుంది మనతోటి, మనం గ్రహించుకోగలుగుతున్నాం. అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, నువ్వు నడుస్తున్నప్పుడు మాట్లాడతాడు, కూర్చున్నప్పుడు మాట్లాడతాడు, నువ్వు నిద్రపోయినప్పుడు మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాలతో ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడుతుంటే దేవుడు నాతో ఎందుకు మాట్లాడతలేదండి, దేవుడు నాకు ఎందుకు చెప్పట్లేదండి, దేవుడు నాకు ఎందుకు తెలియజేయట్లేదండి అంటే లోపం ఎవరిదంటే మనదే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, దినమెల్లా ఆయన చేతులు మన వైపు చూపుతున్నాడంట. కానీ మనం ఏం చేస్తున్నాం, గ్రహించట్లేదు, ఆయన వైపు చూడట్లేదు. ఎప్పుడైతే ఈ సహోదరి ఇంకా తెల్లవారక నా జీవితం ముగించేద్దారని అనుకుని ఈ మార్నింగ్ ప్రేయర్లో పాలు పంచుకున్నదంట. మీరు గమనించలేదు, నిన్న మొన్న ఒక హెడ్డింగ్ పెట్టాను, ఏంటంటే ఓడిపోతాను అని భయపడుతున్నావా, ఓడిపోయాను అనుకుంటున్నావా,
నువ్వు చేయవలసింది ఏం లేదు, నిలబడి చాలు, నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి నిన్ను గెలిపిస్తాడు. అది యుద్ధం. అరే చాలా ధైర్యం వచ్చిందంట. నిజమే కదా, నేను ఓడిపోయాను, నా జీవితం ముగించేద్దాను అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, నిలబడి చాలు, నువ్వేం చేయవలసిన అవసరం లేదు, నిలబడితే నేను నిన్ను గెలిపిస్తాను, నిలిచి ఉండి చాలు, నేను నిన్ను గెలిపిస్తాను అనేటువంటి ఆ యొక్క లైను ఆమె హృదయం తాకిందంట. వెంటనే నో, నేను చనిపోను, నేను నిలబడతాను అని చెప్పి మళ్ళా స్తుతించడం ప్రారంభించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక చేదుగా ఉంటది, కానీ దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటది. ఈరోజు చాలా మందికి ఓపిక, సహనం కనిపెట్టడం అనేటువంటి లేవు. ఎంతకాలం కనిపెట్టాలి, ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం ప్రార్థన చేయాలి అని చెప్పి షార్ట్ టర్మ్లో అయిపోవాలన్నమాట. ఎవరో చేస్తే అద్భుతం జరుగుతుందంటే అంత లైన్ కడతాం మనం అక్కడ వెళ్ళి. ముందు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు చేయడు? నీవు నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా దేవుడు. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే నేను ఉత్తరం ఇస్తానని చెప్పాడు దేవుడు ఎవరన్నా? ఎక్కడన్నాను? లేదు. ప్రతి వారికి జవాబిస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, నేను చేయలేను, నా వల్ల కాదు, నా కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంది అనుకుంటాం. ఎప్పుడైతే సహోదరి నిలబడతాను, నో, నేను చదవను, నేను చావను, నేను జీవిస్తాను, నేను స్తుతిస్తాను, ఏది ఏమైనా సరే నేను నిలబడతాను అని చెప్పి స్తుతించడం మొదలుపెట్టినాడు. థ్యాంక్ యూ జీసస్, నా జీవితంలో నువ్వు కార్యం చేస్తావు, ఎటువంటి నింద నేను భరించను కానీ, నిందను అవమానం కానీ నా మీదకి రాకుండా నువ్వు చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అంటే వాళ్ళ అమ్మలు ఫోన్ చేశారంట. ఎంత అప్పు అవుతుందో ఆ అప్పు అంతా వాళ్ళ అమ్మలు తీర్చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడ్డదా? అడుక్కున్నదా? అప్పు చేసిందా? మరి ఏం చేసింది? స్తుతించింది. హల్లెలూయా. స్తుతించే వారి జీవితాల్లో అద్భుతాలు వెంటబడతాయి. వింటున్నారా? స్తుతించే వారి జీవితాల్లో అద్భుతాలు వెంటబడతాయి. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను. 23వ కీర్తన మొదటి వచనం ఏముంటుందంటే, యెహోవా నా కాపరే. అందరు చెప్పాలి, నీ కాపరే కాదు, నా కాపరే. యెహోవా నా కాపరే. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని నడిపిస్తాడు. ఎక్కడికి? పచ్చిక బయలు దగ్గరికి, మరి శాంతికరమైన జలముల యొద్దకి, మంచి మంచి ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటుంటాడు. నడిపించినప్పుడు నడాలా వద్దా? నడిస్తే మంచి ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే కాపరి నడిపించినట్టు నడిపించబడతావో, అదే కీర్తన 23 కీర్తన 6వ వచనంలో ఏముంటుంది? కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మీరు వెతుకుతున్నట్లయితే, ఎవరైతే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో అవన్నీ అనుగ్రహించబడతాడు. ఏంటి? నీకు ఏ టైం పెళ్ళి అవ్వాలో, ఏ టైం ఉద్యోగం రావాలో, ఏ టైం గర్భం రావాలో, ఏ టైం ఏది జరగాలో అన్నీ కూడా సమకూర్చబడతాయంట. అదే ఈరోజు వాక్యం. తనను ప్రేమించే వారికి ఇది కాన్సెప్ట్. ఇది లేపేస్తారు చాలా మంది. ఏంటంటే తనను ప్రేమించే వారు దాన్ని కట్ చేసి ఏముంటుంది? సమస్తము సమకూడి మేలు కొరకు. ఎవరికి? అందరికీ కాదు. ఎక్కడ ఇంట్లో చూడండి, సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నదని. సమస్తం ఎందుకు జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు మా స్కూల్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారని చెప్పారు, బోర్డు పెట్టారు. అందరూ అవుతారా? ఆ స్కూల్లో చెప్పిన పాటలు ఎవరైతే వింటారో, ఇచ్చిన హోంవర్క్ ఎవరైతే చేస్తారో, చెప్పినట్టు ఎవరైతే చదువుతారో వాళ్ళే పాస్ అవుతారు. అంతేగాని స్కూల్లోకి వెళ్ళి కూర్చున్న వాళ్ళందరూ పాస్ అవుతున్నారా? పాస్ అవరు. హల్లెలూయా. చాలా మందికి ఏం చెప్తారు? అదిగో పలానా బ్రదర్కి ఫోన్ చేయి, పలానా బ్రదర్ ఆల్ నైట్ పెడతాడు, వెళ్ళు, నీకు అద్భుతం జరుగుతుంది అంటే నిజంగా వాళ్ళు నమ్మొస్తారు. వాళ్ళ నమ్మిక చెప్పిన వాళ్ళకి జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ జరుగుతుందా? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర చాలా మంది వచ్చారు, కానీ అందరికి అద్భుతాలు జరిగాయా? యేసు ప్రభువు చుట్టూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, అందరూ అద్భుతాలు పొందుకున్నారా? లేదు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి మనం కనెక్ట్ అయి ఉంటామో, 23 కీర్తన 6వ వచనం అందరికీ వర్తించదనమాట. కృపాక్షేమాలు నా వెంబడి వస్తాయంటే ఏంటి? యెహోవా నీ కాపరి అంటే యేసయ్య నీ కాపరి అయినప్పుడు ఎలా నడిపింతే అలా నడాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏం చేయమంటే అది చేయాలి. దేవుడి లక్షణాలు మనలో కనిపించాలి. ఆయన చీకటితోటే పెందలకాడ లేచి ఏం చేయడండి? అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడంట. కనీసం మనం బెడ్డను విడిచిపెట్టి పక్కకు రావటానికి ఎంత కష్టమైపోతుందో, మనకి ఎంత ఇబ్బంది అయిపోతుందో, ఎంత రాత్రి వరకు అని ఉంటారు. కానీ ఈ రోజుల్లో ప్రజలు వేకువజామున ప్రార్థన అనేటువంటిది అసలు ఎవరికి అలవాట్లేదు. ఈరోజు నేను ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే వేకువజాము ప్రార్థన. ఎవరైతే 3 to 6 మధ్యలో ఖచ్చితంగా కనీసం గంట సేపు సమయాన్ని దేవునితో గడుపుతారో రాసి పెట్టుకోండి. 3 to 6ని 4వ జాము లేదా వేకువజాము లేదా మరి ఉదయకాల సమయం, ఇలాగ చాలా పేర్లు ఉన్నాయి దానికి. ఈ సమయం అనేటువంటిది చాలా అద్భుతమైన సమయం. బైబిల్ గ్రంథంలో ఏ అద్భుతం జరిగిందా? ఎర్ర సముద్రం పాయలైందా? యోర్దాను నది పాయలైందా? ఎరుకో గోడలు కూలాయా? లేకపోతే మోసే గారికి దేవుడు ఆజ్ఞలు పలకరించాడు? ఏది చూడండి 3 to 6 మధ్యలో ఉంటుంది అనమాట. ప్రతి అద్భుతం కూడా 3 to 6 మధ్యలోనే ఉంటుంది.
అటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని నిద్రపోవటానికి ఎలాగ ప్రాణం ఒప్పుతుంది మీకు? అసలు ఎలా నిద్రపోవాలనిపిస్తుంది? అసలు యేసుప్రభువు వారే వెళ్ళి అరణ్యంలో ప్రార్థన చేశాడు. ఆయనకి ఏం సమస్య ఉంది? అసలు ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. అటువంటి ఆయన అంత అద్భుతంగా ప్రార్థన చేసి ఒక మాదిరి నుంచి మనకి వెళ్ళినప్పుడు నిజంగా ఆయన బిడ్డలంటే చెప్తాడు కదా దేవుడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా, చూసారా, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్రేమించాలి, నేను క్షమిస్తున్నాను కాబట్టి, సో నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అది కూడా చెప్పాలా? మళ్ళీని చెప్పలేదు కదండి దేవుడు. బ్రష్ చేసుకోమని ఎక్కడ బైబిల్లో ఉన్నదా? బైబిల్లో ఉంటే చూపించు, రెఫరెన్స్ చూపించు. అసలు చాలామంది భలే ప్రశ్నలు వేస్తుంటుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి శుక్రవారం రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక అతను వచ్చి వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, ఎంగేజ్మెంట్ అయింది అని చెప్తున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఆదివారం పెళ్ళి అయింది, కానీ నేను ఏం చేశాడు? శుక్రవారం దాకానే వాళ్ళ దగ్గర ఉన్నాడు, వచ్చేసాడు. తర్వాత ఏం జరిగింది తెలీదు. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయిందా, ఎంగేజ్మెంట్ అయిందా? ఇదే మాట. చాలామంది ఏంటంటే దేవుడు శిలువ మీద ఉన్నాడో ఆయన మేకులైన తీసుకోలేకపోయాడు అని మాట్లాడే మాట ఏంటంటే అర్ధజ్ఞానం అని అన్నమాట. ఎందుకంటే శుక్రవారం దాకా తెలుసు వాళ్ళకి, శనివారం ఏం జరిగింది, ఆదివారం ఏం జరిగింది అని తెలియలేదు వాళ్ళకి. కాబట్టి శుక్రవారం వరకు చూసిన వాళ్ళు మాటలు ఎలాగుంటాయి? ఇంతే. కానీ శనివారం ఉందన్న సంగతి, ఆదివారం ఏం జరిగిందన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. కాబట్టి ఓహో ఇంతే, ఇక్కడే అయిపోయింది అనుకున్నారు, అవ్వలేదు, అక్కడ ఇంకా కొనసాగింది అనమాట. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని నిస్వార్థంగా ఎవరైతే వెతుకుతారో, నేను ఒక వీడియోని చేసి పెట్టాలనుకున్నాను, కుదరలేదు, కానీ చేస్తాను. సండే అంటే ఈరోజు మనకి 5 రోజుల క్రితం ఆదివారం మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రదర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నావు రండి అని చెప్పంటే 23 కీర్తన 6వ వచనం ఎలా నెరవేరుతో చెప్తున్నాను నేను. దేవుడు మన కాపరి అయినప్పుడు, నిజంగా మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారం దేవుని రాజ్య నీతిని వెతుకుతున్నప్పుడు మన వెంట అద్భుతాలు ఎలా పడతాయి, నేను ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆదివారం రోజు మాకు ఒక అద్భుతమైన ఫోన్ కాల్ వచ్చి బయటికి రావాలని చెప్పి అన్నప్పుడు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్లారు. మీ పిల్లలకి ఏం కావాలి, మీకేం కావాలి, మొత్తం అందరూ బట్టలు తీసుకోమన్నారు. ఏ విధమైనటువంటి ప్రైస్ ట్యాగ్స్ చూడొద్దు, ఏ విధమైనటువంటి మీరు పట్టించుకోవద్దు, మీకు ఏది కావాలో తీసుకోమని చెప్పి మొత్తం ఎంత బిల్ అయిందో అంత బిల్ వాళ్ళు పే చేశారు. అంత మాత్రమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మంచి హోటల్కి తీసుకెళ్ళి మంచి భోజనం చేయించి ఏ రూపాయి ఖర్చు లేకుండా మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఆ కార్లో డ్రాప్ చేసి వెళ్ళారు. హల్లెలూయా. ఇది ఎందుకని నేను చెప్తున్నానంటే, ఎక్కడ బ్రదరు రూపాయి అప్పు పుడతలేదు మాకు, ఎంత ప్రయత్నించినాను కదా. చాలామంది 10 రూపాయలు అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేదు మాకు. అసలేండి నేను అదే అంటాను, అడుక్కోవద్దు ఎవరు కూడా. మీరేం చేయాలి? దేవుని సన్నిధిలో మొదటి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి నిస్వార్థంగా. దేవుని వైపు చూడండి, అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదైతే నమ్ముతానో అది నా వెంట పడుతుంటుంటుంది. 6వ వచనం ఏముంది? కృపాక్షేమములు అంటే డబ్బు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఏదైనా సరే మీ వెంట పడాలి. అది ఆశీర్వాదం అంటేనే, అది దేవుని చిత్తం అంటేనే. అందుకని నాకు ఇది లేదు, అది లేదు అని చెప్పి మీరు ఎలా కొనుక్కోవాలి? ఆ చీర కొనాలంటే ఇలాగ 5,000, ఈవిడ 2,000, ఆవిడ 3,000, ఇలాగ గొప్ప చేసి ఆ చీర కొని చీర కట్టుకుని ఫంక్షన్కి వెళ్తుంటే ఆవిడొచ్చి ఈవిడొచ్చి పక్కన నా డబ్బులే అంటే ఎలా ఉంటుంది? అది కదా ఆశీర్వాదం అంటేనే. నువ్వు ఏది అనుభవించినా కూడా మనస్ఫూర్తిగా, ఆనందంగా, సంతోషంగా అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మేము ఈ యొక్క స్తుతి ప్రారంభించామో, స్తుతి గురించి చెప్పడం ప్రారంభించామో, స్తుతి చేయడం ప్రారంభించామో, ఊహించినటువంటి రీతిలో ద్వారాలు ఓపెన్ అవడం ప్రారంభించాయి. తెలియనటువంటి వారు మమ్మల్ని వెంబడించడం ప్రారంభించారు. అనేక మంది సేవకులు మరి యొక్క వాక్యం వింటాం, ఈ సేవకులు ఇందులో నాటపడతాం, సేవకులు మాతో మాట్లాడతాం. ఈ విధంగా ఈ యొక్క పరిచయం దేవుడు విస్తరింపజేసేసాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసేసాడు. మరి మాకు ఇప్పటికీ సంఘం లేదు, సండే సర్వీస్ వల్ల ఆన్లైన్ తప్ప ఏమీ లేదు. కానీ అసలు ఆ యొక్క ఆన్లైన్లో పాలు పంచుకునేటువంటి వారిని చూస్తే, ఒకవేళ ఏదైనా ప్రేయర్ పెడుతుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విస్తారమైనటువంటి జనం వస్తుంటే అందరూ అంటున్నారు, ఎక్కడ మీ సంఘం ఏంటి, మీ డొనామినేషన్ ఏంటి అంటే ఏదీ లేదు. ఎప్పుడైతే మొదట మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతామో మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలంటే, చాలాసార్లు వినుంటారు మీరు యూట్యూబ్లోనేది. ఒక అమ్మాయి వచ్చి పాస్టర్ గారు నేను చర్చికి రానంటది. ఏమంటే ఎందుకంటే నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, అది కాబట్టి ఫోనే చూసుకుంటుంది. ఆవిడేమో పక్కలతో మాట్లాడుతుంది, ఈవిడేమో చీరల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి మట్టి కావాలే, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎందుకు రావాలి ఇటువంటి చర్చికి?
ఉపయోగం లేదు అన్నారంట. సరే అమ్మా నేను ఒక పని చెప్తాను, పని చేసి నువ్వు ఇంకా ఇప్పుడు రావచ్చు చర్చ్ కానీ అన్నమాట. ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చి, ఈ గ్లాసులో నీళ్ళు ఎక్కడ చుక్క కూడా కింద పడకుండా ఈ చర్చ్ చుట్టూ తిరిగి వచ్చేసేసి నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అంటాడు అనమాట. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్లాస్ పెట్టుకుంటుంది ఆమె, చాలా స్లోగా నడుచుకుని చర్చ్ అంతా తిరిగి పాస్టర్ గారికి వచ్చి ఇదిగోండి పాస్టర్ గారిని ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత అమ్మ ఈ గ్లాస్ పట్టుకుని నువ్వు నడిచావు కదా, అప్పుడు ఆవిడతో ఎవరితో మాట్లాడి నువ్వు చూసావా? లేదు పాస్టర్ గారు. ఆమె ఫోన్ యూజ్ చేసి నువ్వు చూసావా? లేదు పాస్టర్ గారు. వాళ్ళిద్దరు చీరల గురించి మాట్లాడుకుని నువ్వు చూసావా? లేదు పాస్టర్ గారు. ఎందుకంటే నా దృష్టి అంతా దీని మీద ఉంది, ఇది ఎక్కడ పడిపోతుంది అని చెప్పేసి అని చెప్తాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ దృష్టి ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో, పక్కోడు ఏం చేస్తున్నాడో, పక్కోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, పక్కోళ్ళు ఏం తింటున్నారో, పక్కోళ్ళు ఏం కట్టుకుంటున్నారో, ఇవేమీ ఉండవు నీకు. నిజంగా నీవు దేవుని వైపు నీ దృష్టి సాధించినప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించు. నువ్వు దేవుని వైపే చూస్తావు. హల్లెలూయా. పక్కన ప్రళయం వచ్చినా, పక్కన భూకంపం వచ్చినా, అసలు నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా ఏ అపాయము, ఏ శోధన, ఏ సమస్య నీ దగ్గరికి రాదు. అప్పుడు ఆ విధంగా దేవుని వెంబడించు అని చెప్పాడంట. హాయిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇటువంటి ఆలోచనతో మనం దేవుని సందుకు వచ్చినప్పుడు అసలు ఫలితాలు ఎలాగుంటాయంటే వర్ణనాతీతం అనమాట. నేను సాక్ష్యాలు చెప్పాలంటే, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చెప్పాలంటే నైట్లు రోజులు సరిపోవు అనమాట. ఎందుకంటే అన్ని అద్భుతాలు మమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంటాయి. డబ్బు మనల్ని వెంబడిస్తూ ఉంటుంటుంది, మనుషులు మనల్ని వెంబడిస్తూ ఉంటుంటారు, కార్యాలు మమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. ఒక బ్రదర్ ఫోన్ చేశానా, మీ సామాన్ అంతా కూడా మరి ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒక్క మాట చెప్పండి చాలు, నేను గంటలో వచ్చి మీ దగ్గర ఉంటాను, మొత్తం అంతా నేను ఫ్రీగా చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ సామాన్ ఎక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేయాలనుకోండి, ఖచ్చితంగా ఒక 5,000 10,000 ఎంత అవుతుంది వింటున్నారా? మన దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళు నాకు అడ్వాన్స్డ్గా ముందు డబ్బులు వేసి మేమే సామాన్ షిఫ్ట్ చేస్తామంటున్నారు. అసలు ఎంత ఫేవర్ ఎలా ఉన్నా చూసారా? మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు, వాళ్ళు మనకి మళ్ళీ దేవుడు కానుక రూపంలో మనకు డబ్బులు వేసి ఈ యొక్క పని మేము ఫ్రీగా చేస్తామంటున్నారు. మరి ఎందుకని జరగట్లేదు ఇలాంటి మన జీవితాల్లోనూ? ఎందుకని ఇటువంటి కార్యాలు మనం చూడలేకపోతున్నాం? ఎందుకని ఇటువంటి అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం అంటే ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చూసానా, శుక్రవారం వరకు చూస్తారో, ఆదివారం ఏం జరిగిందో చూడరు కొంతమంది. అటువంటిది బైబిల్ ఇంకొక మాట ఉన్నది. నిర్గమకాండ 20వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, ఎవరైతే నన్ను దూషింతారో దేవుడు చెప్తాడనమాట, వాళ్ళ యొక్క దోషాలు 3-4 తరాలు పిల్లల మీదకి వస్తాయి అని చెప్తాడు దేవుడు. విన్నారు అందరూ? ఈ మాట పట్టుకుంటారు అందరూ. అన్న నాకు పెళ్ళి రావట్లేదు, మా తల్లిదండ్రుల దోషం మా మీదకి వచ్చిందంటారా? నాకు ఉద్యోగం రావట్లేదు, మా తల్లిదండ్రుల దోషం మా మీదకి వచ్చిందంటారా? చాలా మంది పాస్టర్ గారు ప్రార్థన చేశారన్న, మీ ఇంట్లో శాపాలు వెలుబడి చేస్తున్నాయి, మీ తల్లిదండ్రుల శాపాలు మీ మీదకి వచ్చాయి, వాళ్ళ శాపాలు మీ మీదకి వచ్చాయి అంటే వీళ్ళు ఏం చేస్తారు? అంతవరకు ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే ఈ మాట విన్నారో, అదిగో ఏదో శాపం మా మీద పనిచేసేస్తూ ఉంది, ఏదో శాపం పనిచేస్తుంది, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ముందుకెళ్తలేదు, ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క బిజినెస్ అనేటువంటిది డెవలప్ అవ్వట్లేదు, కాబట్టి ఏదో శాపం వెలుబడి చేస్తుంది. శాపం శాపం శాపం. జీవమరణాలు 4 వర్షం. నువ్వేది మాట్లాడతావో మన మాటలో విత్తనాలు లాంటివి అంట. ఈ రోజున ఇక్కడ తోటకూర విత్తనాలు వేసాను నేను, 4 రోజుల తర్వాత గోంగూర మొక్కలు వస్తాయి అక్కడ? రావు కదా. నాకు గోంగూర కోసుకోవాలంటే ఎలా వస్తుంది? మీరేమో శాపము 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 శాపం అని మాట్లాడతా ఆశీర్వాదాలు కావాలి, ఎక్కడ వస్తాయి? ఇంపాసిబుల్, రావు కదా. ఇక్కడ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, నిర్గమకాండ 20వ అధ్యాయం 5వ వచనం వరకు చదివి ఆగిపోయిద్దాం అనిపించేస్తున్నారు చాలా మంది. ఒక్క అడుగు ముందుకేస్తే ఏమవుతుంది? 6వ వచనంలో ఏముంది? నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలు గైకొని వారిని. చూసారా, 1000 ఎక్కువ 3 ఎక్కువ? ఏమ్మా 1000 ఎక్కువ 3 ఎక్కువ చెప్పండి. 3 తరాల శాపాలు కావాలా, 1000 తరాల ఆశీర్వాదం కావాలా? జీవమరణాలు 4 కోసం. చాయిస్ ఈజ్ యువర్స్. నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. ఇక్కడ 5వ వచనం ఉన్నటువంటి శాపాన్ని అనిపించేసేసి అక్కడే ఉండిపోతారా? లేకపోతే 6వ వచనంలోకి వచ్చి ఎవరైతే దేవుని ప్రేమింతారో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునికి ఒబీడియన్స్ చూపించారో, సరే మీ తాతల కాలం అంతా కూడా శాపాలతో నింపబడ్డది, కరెక్టే, శాపాలు వస్తూ ఉన్నాయి అనుకుందాం, దానికి పులి స్టాప్ పెట్టండి. అక్కడ మీరు కొత్త యుగాన్ని ప్రారంభించండి. చరిత్రను చదివారు, అక్కడితో ఆపేసండి, మీరు చరిత్రను సృష్టించండి. హల్లెలూయా. నెహ్రూ గారు అంటారు ఒక మాట, చరిత్రను అందరూ చదువుతారు కానీ చరిత్రను కొందరే సృష్టించారు. ఆ కొందరిలో నువ్వు ఎందుకు ఉండకూడదు? వింటున్నారా? ఆ కొందరిలో నువ్వెందుకు ఉండకూడదు? మీ కుటుంబంలో అందరూ తాగుబోతులే, నువ్వు పులి స్టాప్ పెట్టు, చరిత్రను సృష్టించు, నీ నుంచి త్రాగుబోతాను అని సమాధి చేయి.
హల్లెలూయా, హల్లెలూయా. నేను మా జీవితంలో చేశాను అలాగా, మా కుటుంబంలో నేను చేశాను అలాగా. నా వరకు నడిచింది అంతా కూడా మా ఇంట్లోనే ఈ సారా కాసేవారు, ఇదన్నీ చేసేవారు. నేను ఫుల్ స్టాప్ పెట్టాను అక్కడితోటి, దానికి సమాధి చేశాను అక్కడితోటి. ఈ రోజు నుంచి నిర్గమకాండ 24:5 ఇక్కడితో చాలు. ఈ శాపాలు, ఈ యొక్క బూతులు, ఈ యొక్క సమస్యలు ఇక్కడితో చాలు, ఫుల్ స్టాప్. ఎక్కడి నుంచి నేను ఏం చేస్తాను? హిస్టరీ క్రియేట్ చేస్తాను. హల్లెలూయా. దేవుని కొరకు జీవిస్తాను, నేను దేవుని ప్రేమిస్తాను. నన్ను బట్టి నా తర్వాత 1000 తరాలు దీవించబడాలి. హల్లెలూయా. నా ద్వారా 1000 తరాలకు దీవెనకరంగా నేను ఉండాలి. ఆమేన్. మరి ఇలాగ ఎందుకు అనుకోవట్లేదు? మా తాత ఏమన్నా ఆస్తి ఇది శాపాలు తీసుకోవటానికి? మా నాన్న తప్పు చేశాడు, ఆ శాపాలు మా మీదకి వచ్చేస్తాను పదులు. నేను బ్లెస్డ్ పర్సన్ని, నా దీవెనలు 1000 తరాలు వెనక్కి వెళ్తాయి. నన్ను బట్టి నా వెనకాల 1000 తరాలు దీవించబడతాయి. నేను 1000 తరాలు దీవెనకరంగా ఉంటాను. ఇటువంటి రోషం ఎందుకు రావట్లేదు? ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎంతవరకు పాస్టర్లు అందరూ ఇలా చెప్పారు, అడుగు వదిలేసేసేయండి. వాళ్ళ ప్రీచింగ్ వాళ్ళు అదంతా వదిలేసేయండి. నువ్వు కొత్త దాన్ని ప్రారంభించు, నువ్వు సత్యాన్ని ప్రారంభించు, నువ్వు నీతిగా ప్రారంభించు, నువ్వు నిజాయితీగా ప్రారంభించు. నీ నుంచి ఒక హిస్టరీ క్రియేట్ చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నుంచి ఒక కొత్త విధానాన్ని, కొత్త పద్ధతిని, మరి సత్యాన్ని నువ్వు ప్రారంభించు. అంతేగాని మా కుటుంబం అంతా ఇంతేనండి, మా ఇంట్లో అందరికి షుగర్ ఉందని నాకు కూడా వచ్చేస్తుంది, మా ఇంట్లో అందరికి బీపీ ఉందని నాకు వచ్చేస్తుంది. నువ్వు పలుకుతున్నావు కదా. నువ్వు డోర్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు దోమలు ఇక్కడ ఉన్నాయి, నెట్ పెట్టారు, దీన్ని ఓపెన్ చేసి కూర్చుంటే లోపలికి దోమలు అన్నీ వస్తాయి. ఇది క్లోజ్ చేస్తే ఏది లోపలికి రాదు. చాయిస్ మీదే. ఓపెన్ చేసుకుంటారా, క్లోజ్ చేసుకుంటారా? కాబట్టి మీ నోటితో ఏం పలుకుతారు? మీరు ఏది పలికితే అది పొందుకుంటారు అనమాట. సామెతలు 18:20 ఉంటుంది అనమాట. జీవమరణాలు 4 వశం. నువ్వు దేన్ని మాట్లాడతావో నీ నోటి ఫలము చేత నువ్వు తృప్తిపరచబడతావు అంట. నోటి ఫలం ఏంటి? నోటి ఫలం. అలా మాట్లాడాడు కాబట్టి ఆ మాటల ఫలితం ఈ రోజున అనుభవిస్తున్నాడు అంటుంటారు కదా. కాబట్టి నేను గమనించింది ఏంటంటే, ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి చిన్న గ్యాప్ మీరు ఎప్పుడైతే గమనించారో, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు గారు పుట్టాడు, చరిత్రను 2 భాగాలు చేశాడు. కాబట్టి నీ పుట్టుక, నీ జీవితం, నీ యొక్క మార్పు, నీ కుటుంబానికి, నీ తరానికి, నీ గ్రామానికి రెండుగా చేసేయాలన్నమాట. మొత్తం చరిత్రను సృష్టించాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ వరకు శాపాలు ఏలుబడి చేయవచ్చు, నీకు ముందు వరకు, కానీ నీ నుంచి ఆశీర్వాదాలు ఏలుబడి చేయాలి. నీ వరకు అంతా కూడా అపజయాలు, నిందలు, అవమానాలు ఏలుబడి చేసి ఉండొచ్చు, కానీ నీ నుంచి ఏం చేయాలంటే దీవెనలు, ఆశీర్వాదాలు ప్రారంభించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గలతీ 3:13 ప్రకారం దేవుడు ఏం చేశాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి, చదవట్లేదు మీరు, వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ, చాలా మైండ్లో ఉండిపోవాలన్నమాట. ప్రతిరోజు చెప్పింటాను మీరు, మార్నింగ్ లెవెల్ మీరు అంటున్నారు లేదు కానీ. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి, చదవట్లేదు ఎవరన్నా, ప్రతి శాపము నుంచి దేవుడు మనల్ని విమోచించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. విమోచిస్తాను అంటలేదు. నేను చాలా ఇంత చదవను బైబిల్ ఎప్పుడు కూడా. ఒక లైనో, ఒక ఓడో, లేకపోతే ఒక 2-3 అక్షరాలు, అందులో చాలా అర్థం ఉంటుంది. విమోచించేశాడు అట్లా కాదు, విమోచించెను అంటే పాస్ట్ టెన్స్ అనమాట. అయిపోయింది. అది ఎప్పుడు? 2024 సంవత్సరాల క్రితం అయిపోయింది. దాన్ని నువ్వు ఇంకా ఏలుబడి చేస్తుంది నా మీద, ఇంకా ఉన్నదన్నావు అంటే నీకు అర్థం లేదు బైబిల్ అని అర్థం అనమాట. దేవుడు ఆల్రెడీ చేసేసిన దాన్ని ఇంకా ఉన్నది అంటే పాస్ట్ టెన్స్. విమోచించేశాడు. నువ్వు పుట్టక ముందే నీ మీద రాబోయేటువంటి శాపాన్ని కానీ విడుదల ప్రకటించేశాడు. ఈ సత్యం తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే, సత్యం మిమ్మలను స్వతంత్రంగా చేస్తారు. కాబట్టి ఈరోజు సత్యం తెలియకపోవడం వల్లనే చాలా మంది ఏం చేస్తున్నారు, బంధకాలు ఉండిపోయారు. నా మీద ఏదో శాపం ఉంది, నా మీద ఏదో పాపం ఉంది, నా మీద ఏదో లోపం ఉంది, ఇట్లాగా. అస్సలు మనకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిలోనికి నువ్వు నమ్మి బాప్తిసం పొందావో, ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. అక్కడ నుంచి నీ యొక్క బ్లడ్ మారిపోతుంది, నీ యొక్క DNA నీ సమస్తం కూడా మారిపోతుంది అనమాట. క్రీస్తు వెనుక వచ్చే కూడా నూతన సృష్టి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ ఉన్న పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్మెంట్ అవ్వద్దు. పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. పరిస్థితుల వైపు చూసే వాళ్ళు కృంగిపోతారు, ఏడుస్తారు, బాధపడతారు, నలిగిపోతారు. ప్రభు వైపు చూసేవారు మాత్రం పరిస్థితిని ఏం పట్టించుకోరు అసలేని. శద్రక మేషక అబేద్నెగో గారు చూడండి, అగ్నిగోళం ఎదురుగా ఉంది, దాన్ని చూసారంటే ఖచ్చితంగా ఆందోళన చెందుతారు, భయం చెందుతారు, బాధపడతారు. కానీ అలా చూడలేదు. ఎటు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవుని వైపు చూసి ఏం చేస్తున్నారు? అగ్నిగుణంతో మాట్లాడుతున్నారు. దేవుని వైపు చూసి ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమని? మా దేవుడు గొప్పడు. వీళ్ళు అంటున్నారు అగ్నిగుణం గొప్ప చేయండి రా, ఇంకా గొప్ప చేయండి రా, 7 అంతలు పెంచండి రా. 7 అంతలు కాదు, మీరు 70 అంతలు పెంచినా కూడా మా దేవుడికి సాటి ఏది లేదు. హల్లెలూయా,
నాకు ఈ సమస్య కదా, ఇంకో 7 సమస్య వచ్చినా కూడా నా దేవుడు దేన్నైనా కూడా జయించేశాడు కాబట్టి ఏ సమస్య నన్ను కృంగదీయలేదు. ఇలా ఎందుకు రావట్లేదు మనకి అంటే, మన జీవితంలో దేవుని పట్ల చాలా చిన్న అవగాహన ఉంది. దేవుడి పట్ల కొంచెమే మనకి ఏమంటారు దాన్ని, వాక్య జ్ఞానం కానీ లేకపోతే దేవుని మీద ప్రేమ కానీ చాలా తక్కువ ఉండటం వల్ల సమస్య పెద్దది కనిపిస్తుంది. చూడండి, మీకు చెయ్యి ఇలా పెట్టుకోండి, అదే చెయ్యి దగ్గర తీసుకురండి. ఇలాగా ఈ జస్ట్ ఈ యొక్క వేలు మొత్తం ఏది కనపడకుండా చేస్తుంది నేను. అంటే సమస్య నువ్వు ఎంత దగ్గర నుంచి చూస్తావో అంత పెద్దదైపోతుంది, సమస్య నువ్వు ఎంత దూరం పెడతావో అంత చిన్నదైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? సమస్యను మీరు ఎంత దగ్గరగా చూసుకుంటారో అంత పెద్దగా కనిపిస్తుంది, దాన్ని ఎంత దూరంగా పడేస్తారో అంత చిన్నదైపోతుంది. కడుగు ప్రతి వారు ఏం చేస్తారు, అసలు నాకు ఎంత పెద్ద సమస్య, ఫస్ట్ ఫోన్ ఎలాగ వస్తుంది మరి నాకు, బ్రదర్ మేము చాలా అమ్మ ఆపండి, నేను ఒక మాట చెప్తాను వినండి. అంటే చాలా అంటే ఎన్ని చాలాలు పెడతారో మళ్ళీ చాలా అనమాట. అబ్బో చాలు 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 ఆపండి, నేను ఒక మాట చెప్తాను. 3:30కి వచ్చేసాను మార్నింగ్. 3:30 అంటే అక్కడ ఇంక మాట్లాడమాట, అక్కడ నుంచి అయిపోయి ఆటోమేటిక్గా ఇంకేం అవసరం లేదు వాళ్ళతో. అమ్మ ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చేసేయండి, మీ ఇంట్లోనే మీరు మోకరించండి, చక్కగా ఆ ఫోన్ ఓపెన్ చేసుకోండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను రోజుని. ఇంకా అంతే, ఇంకా నీళ్ళు మింగుతూ ఉంటారు అనమాట, 4 మాటలు పడుతుంటారు, మాట్లాడడం అనమాట. ఎవరైతే మంచాన్ని జయించారో వాళ్ళు ప్రతి సమస్యను జయించేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మంచాన్ని నిద్రని జయించిన వాడు దేన్ని జయించలేడు. పవర్ఫుల్ స్టేట్మెంట్, దేవుడు నా ద్వారా పలికించాడు, ఇది ఎక్కడ వినుండరు. మంచాన్ని నిద్రని జయించిన వాడు జీవితంలో దేన్ని జయించలేడు. ఈ రోజు ఏ గొప్ప సేవకుడు అవ్వచ్చు, ఏ గొప్ప మిషనరీ అవ్వచ్చు, లేకపోతే ఏ గొప్ప రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మంచాన్ని నిద్రని జయించి ఖచ్చితంగా 4 గంటలకి ముందు లేచిన వాళ్ళు కాబట్టి వాళ్ళంత గొప్ప వాళ్ళు అవుతారు. మీరు ఎప్పుడైతే మత్తుని మంచాన్ని నిద్రని జయించలేరో ఖచ్చితంగా దేన్ని జయించలేరు. మీరు ఎంత మంది ప్రార్థన చేసినా, ఎన్ని బహిరంగ సభలకు వెళ్ళినా, ఎంత అభిషక్తులు మీ మీద నెత్తి మీద ఆయిల్ వేసి అభిషేకం చేసినా కూడా మీ జీవితం మాత్రం మారదు, అలాగే ఉంటుంది. కావాలంటే చెక్ చేసి చూడండి, ఎంతమందినైనా ఎన్ని సభలకు వెళ్తారో, ఎంత చోట్లకి వెళ్తారో ఏం మారదు. కానీ నువ్వు నిజంగా ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడు, అద్భుతాలను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడు కూడా ఒంటరి పోరాటం చేయాలన్నమాట. ఒంటరిగానే స్టార్ట్ పోరాటం ఎప్పుడు కూడా మంచం మీద నిద్ర లేకపోతే నీకును మంచానికి పోరాటం ఎవరు ఉంటారు అక్కడ. అక్కడ ఎప్పుడైతే గెలిచావో అప్పుడు నువ్వు అద్భుతమైన విజయాలు సాధిస్తావు. 2023 జనవరి నెలలో ఆల్ నైట్ ప్రేయర్ ఆన్లైన్లో ఇస్తున్నాను నేను, ఇట్లాగ లైవ్. కనీసం ఇప్పుడు ఇక్కడ ఇలా జనాలు అన్నారు. ఇప్పుడు వాచింగ్ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? 217 మంది పైన చూస్తున్నారు. ఇక్కడ కాదు, ఆన్లైన్లో అంతమంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. అప్పుడు ఎంతమంది చూస్తున్నారంటే 0 వాచింగ్, అంటే ఎవరు లేరు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎవరు లేరంటేని గోడతో మాట్లాడుకోవాలన్నమాట. థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసాయి అని చెప్పేసి రోజు నేను గోడతో మాట్లాడుతుంటాను. పొద్దున ఇంట్లో ఎవరు ఉండరు కదా, గోడకుంటుంది, గోడతో మాట్లాడుకుంటాను. కానీ అక్కడ 1300 మంది, 2000, 3000 మంది వింటుంటారు. నేను ఎప్పుడు కూడా గోడలను చూడండి, ఎప్పుడు కూడా మనుషులను చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 1 వాచింగ్ 0 వాచింగ్ నాకు అనవసరం. దేవుడు వాచింగ్, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను దేవునితో మాట్లాడుకుంటున్నాను, నేను దేవునికి చేస్తానని చెప్పి నా యొక్క హృదయపూర్వకంగా నైట్ అంతా ఒక్కనే. ఎందుకంటే నా భార్య మళ్ళీ పొద్దున్న పిల్లల్ని లేపాలి, వాళ్ళ స్కూల్కి రెడీ చేయాలి కాబట్టి 11, 12 దాకా ఉంది. సరే అని చెప్పి డోర్ క్లోజ్ చేసింది. అన్ని డోర్లు క్లోజ్ అవ్వాయి, అన్ని క్లోజ్ అయిపోయి పరలోక రాజ్యం, పరలోక దూరం తెరవబడింది అనమాట. నేను దేవుడు తప్ప ఇంకెవరు లేరు అక్కడ. చేస్తానే ఉన్నాను. తెల్లవారిపోయింది, 0 వాచింగ్, ఎవరు రాలేదు. దేవునికి స్తోత్రం. నేనేం బాధపడలేదు, జయించాను నేను అనుకున్నాను. 2024 సంవత్సరం జనవరి నెలకి 0 నుంచి ఎంతకి వెళ్ళింది తెలుసా? 1000. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యం ఏమన్నది? మీలో ఒంటరైన వాడు వాక్యం నమ్మాలి, మరి జరుగుతుంది. మీరు వాక్యం నమ్మరు కాబట్టి ఏం చేస్తారు, ఆ పాస్టర్ గారు ప్రార్థన ఇది నమ్ముతారు తప్ప వాక్యం నమ్మరు అనమాట. ఎవరైతే వాక్యం నమ్ముతారో అది వాళ్ళ జీవితం నెరవేర్చబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సింది, ఏం చేయవలసిన ఇంట్లో ఒంటరిగా మోకరించి ప్రార్థన చేస్తే వాక్యం నెరవేర్చబడుతుంది. కానీ ఇది నమ్మ మనం. అదిగో బ్రదర్ ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నారట, ఖచ్చితంగా ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళామంటే మనకు అద్భుతం జరిగిపోతుంది, ఇది నమ్మొస్తారన్నమాట. కాబట్టి వాక్యం జరుగుతుంది, మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది మానేసేసి మనం ఏం చేస్తాం, మనుషుల వైపు చూస్తుంటుంటాం, మనుషుల యొక్క సామర్థ్యాన్ని అంచనేస్తాం. ఈయన మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు? 1000 మందా? ఆయన మీటింగ్ 10,000 మందా? ఆయన మీటింగ్ 1,00,000 మందా? అయితే అందరికంటే ఆయన గొప్ప, అక్కడికి వెళ్దాం. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాలను బట్టి మనుషులు అంచనా వేస్తుంటాం. లేదు, నేను ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు.
జనవరి నెల వద్దులకు 1000 మంది, ఫిబ్రవరి నెల వద్దులకి 1500 మంది, మార్చి నెల వద్దులకు 2100 మంది అయిపోయారు. హల్లెలూయా. జీరో ఎక్కడ, 2100 మంది ఎక్కడ? ఇంట్లో కూర్చుని నేను అన్ని డోర్లు క్లోజ్ చేసి గోడతో మాట్లాడుతుంటే 2100 మంది ఉంటున్నారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరిగాయి అన్నీ? కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం అనమాట. చాలా మందికి ఇదే ఉండదు అనమాట. అన్న 3:30 ప్రేయర్ అన్నారు కదన్నా, 10 రోజులు వచ్చానన్నా, అంతే 11 రోజు అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది డైమండ్ నెక్లెస్ కొన్నారు, ఎంత 25 లక్షలు పెట్టి. అది వేసుకుంటున్నప్పుడు ఏమైనా తెగిపోయింది అనమాట. ఏం చేస్తారు దాన్ని? ఇలా తెగిపోయిందని ఇలా పట్టుకుని వేసుకుని వెళ్తారా? ఎవరైనా ఏమైనా పట్టుకుని వెళ్తారా? మోసుకుని వెళ్తారా? తీసుకుని వెళ్తారా? చక్కగా బాక్సులు పెట్టి బీరువాలో పెట్టుకుంటారు, అంతే కదా. ఎంత లక్షలు అయితే ఉపయోగం ఏంటి? అలాగా నీ జీవితంలో ఎప్పుడైతే ఈ చైన్ తెగిపోయిందో, ఈ డిసిప్లిన్ అనేది డిస్టర్బెన్స్ అయిందో, ఇంకా పనికిరాదు దేనికి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీరు మొత్తం యూట్యూబ్ లైవ్ అంతా వెతుక్కోండి, వెళ్ళి ఎక్కడన్నా ఒక్కరోజు మిస్ అయిందా? ఈ సంవత్సరం తీసుకుందాం, 2025 సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజన్నా ఒక్క లైవ్ అన్నా మిస్ అయిందా మీకు? ఎర్లీ మార్నింగ్ అంటే మేము మనుషులం కదా, మాకు నిద్రలు రావా? ప్రొద్దుకు 3:30 వేసాను నేను, అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ చేస్తానే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాం. అలసట రాదా? కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారమ్మా? నూతన బలం పొందుకుంటారంట. కాబట్టి నీ ఎదురుచూపు యేసయ్య కొరకు ఉండాలి, దేవుని కొరకు ఉండాలి అనమాట. హల్లెలూయా. అంతేగాని నిర్గమకాండం 25వ వచనంలో తల్లిదండ్రులు చాపాల పిల్లల మీదకి వస్తాయని ఉంది కదా, వాక్యం ఉంది కదా, ఉంది. దాని తర్వాత ఏముంది? అది అనవసరం మనకి. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఉంది, పాత నిబంధనలోనే ఏముంటుంది అక్కడ? తల్లిదండ్రులు శాపాలు పిల్లల మీదకి వస్తాయంటారు. ఇజ్రాయేల్ ఈ సామెత ఇంక వినపడదు అసలని. తల్లిదండ్రులు ద్రాక్షాకాయలు తింటే పిల్లల నోట్లు పొలుతావేంటి? చదువుకోండి మీరు, ఇప్పుడు చదవద్దు కానీ ఇంటికి వెళ్ళి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం వరుసగా చదివితే చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. ఈ సామెత ఇజ్రాయేలీలు ఇంక వినపడదు అంటే ఏంటి? ఎవడ చేసిన కర్మ ఆడనిపిస్తాడు, ఎవడ చేసిన పాపానికి ఆడికి వస్తుంది. అంతేగాని తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి రావు. పాత నిబంధన, కొత్త నిబంధన కూడా కాదు, పాత నిబంధనలు. శాపాలు ఉన్నాయా బ్రదర్ అంటే ఉన్నాయి. నువ్వు దేన్ని నమ్ముతావు దాన్ని పొందుకుంటావు, లేవంటే లేవు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నా యేసయ్యని విడిపించేస్తాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు విడుదల పొందారు. లేదు ఉన్నాయని నమ్ముతారా, అవి మిమ్మల్ని నిలబడేస్తాయి. ఏపు గారు అంటాడు కదా, నేను దేనికైతే భయపడ్డానో అది నా మీద వచ్చేసిందంట. కాబట్టి భయం అనేటువంటి సైతాన్ని కూడా దూరం తెరుస్తుందంట. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అనిపించేస్తారు, ఆ సమస్యలు ఇరుక్కుపోతారనమాట. అందుకని యోహాను సువార్త 16:33 దేవుడు ఏమంటాడు? అయ్యో, వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ అన్ని మైండ్లో ఉండాలి ప్రియులరా. ఎందుకంటే అంటాడు కదా భక్తుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. బాధల్లో ఎక్కడ ఉంటుంది? బైబిల్లో కాదు వాక్యం ఉండటం, నీ గుండెలో ఉండాలన్నమాట. నీ హృదయం పలక మీద రాసుకోవాలి, సమయాన్ని సందర్భాన్ని బట్టి ఆటోమేటిక్గా అది గుర్తుకు రావాలి, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకున్నప్పుడు ఎటువంటి సమస్యనైనా కూడా నువ్వు ఈజీగా జయించగలుగుతావు. ఇక్కడ మనం చూసినట్లయితే షద్రకు మిషక్ అబేద్నెగో ఏమంటున్నారు? మా దేవుడు గొప్పోడు, ఎటువంటి సమస్యలైనా సరే, ఎటువంటి అగ్నిగుణం నుంచి అయినా మమ్మల్ని తప్పించగలుగుతాడు. హల్లెలూయా. ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము తప్పించాలంటే ఆయన ఇక్కడికి వస్తాడు, లేదంటే మేము అక్కడికి వెళ్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ మా దేవుడు గొప్పోడు. మనం ఏం చేస్తాం? ఈ కార్యం జరిగితే కుటుంబంతో వచ్చి మేము మీ సాక్ష్యం చెప్తాం. నాకు వచ్చి ఫోన్ కాల్స్, ఈ అప్పు అంతా తీరితే మా కుటుంబంతో వచ్చి బాప్తిసం పొందుతాం. ఈ పెళ్ళి అయితే మేము బాప్తిసం పొందుతాం, లేకపోతే నరకన పోతారా? అంటే నాకే కండిషన్ అది. అంటే నా కోసం బాప్తిసం పొందుతారా? నా కోసం పరలోకి వస్తారా? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా మంది మాట్లాడే మాటలు. ప్రేయర్ చేయండి, ఈ సమస్య తీరితే మీకు సాక్ష్యం చెప్తాం. నాకు సాక్ష్యం చెప్తారా? అంటే ఇప్పుడు ఇంతకీ సిచ్యువేషన్ ఎవరిది, ఇంతకని సమస్య ఎవరిది? నాకనమాట. అంటే వాళ్ళ సమస్య తీరాలి, నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి పోరాడితే ఆ సమస్య తీరిపోతే ఏం చేస్తారు? మళ్ళీ మర్చిపోతారు అన్నమాట. బతిమాలితే అమ్మా మరి సాక్ష్యం చెప్పండి, దేవుని మహిమపరచండి. మీలాంటి వాళ్ళు చాలా మంది సమస్యలు ఉన్నారు కదా, మీ జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి ఇంకో 1000 మంది బలపడతారు కాబట్టి సాక్ష్యం చెప్పండి అమ్మ అంటే చెప్తాం అని చెప్పి ఏం చేస్తారు? 6 నెలలు రోజు ఫోన్ చేసి ప్రేయర్ చేయండి, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ప్రేయర్ చేయండి అన్నటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? 15 సెకండ్లు చెప్తారు సాక్ష్యం. ఎంత? 15 సెకండ్లు. 15 సెకండ్లో ఏంటంటే దేవుడు మేము లేని ఉన్నట్టు పలుకం, ఇలాగ అనుకున్నాం, దేవుడు అద్భుతం చేశాడు, ఆమేన్, అంతే. కానీ అంతకుముందు 3:30 ప్రేయర్ అంటే ఖచ్చితంగా 3:30 చేసి మీకు వందనాలు దేవా, ఈ కార్యం చేసినందుకు వందనాలు దేవా, విడిపించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ బ్రదర్, చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్, ఈ లాస్ట్ టైం బ్రదర్, ఇంకా లాస్ట్ ఛాన్స్ బ్రదర్, ఇంకా ఛాన్స్ లేదు బ్రదర్.
అంత క్రిటికల్ పొజిషన్లో నుంచి ఎప్పుడైతే కార్యం జరిగిందో ఏమైపోయిందంట, ఇంకంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అదే బాధపడేది ఏంటంటే కృతజ్ఞత లేనటువంటి వారి విషయంలో చాలా బాధపడుతుంటాడు దేవుడు ఎప్పుడు కూడా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వారులారా, మీరు ఆన్లైన్లో ఉన్నారో ఎక్కడున్నారో ఏ విధంగా వింటున్నారో కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా వాక్య జ్ఞానం లేకుండా, వాక్యాన్ని పట్టుకోకుండా, వాక్యానుసారం లేనటువంటి కళ అయినా, దర్శనమైన, ప్రసంగమైన, వాక్యమైన ఏదైనా సరే మీరు దాంట్లో ముందుకెళ్ళారంటే ఖచ్చితంగా అపజయం పాలైపోతుంటారు. వాక్యానికి మ్యాచ్ అవుతుందా లేదా, అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా, వాక్యాన్ని పట్టుకోవాలి ముందు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు అంట ఆయన నామానికంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితిని చూడొద్దు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొద్దు ఎప్పుడు కూడా. నేను 2002 ఆ టైంలో ఏం చేసేవాడంటే సేవకుల్ని ఇంటింటికి తిప్పటాలో, సైకిల్ మీద తిప్పటాలో, ఆ బైబిల్ మోసి జస్ట్ అంతే. ఇంకా నా నోరు తెరిసింది లేదు, చేసింది లేదు ఎప్పుడు కూడా. అసలు నాకు తెలియదు దేవుని వాక్యం చెప్తున్నాను ఆలోచన నాకు లేనే లేదు అసలు. ఎప్పుడైతే నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తావో, నమ్మకమైన వానికి శాపాలు మెండు ఉంటాయా? దీవెనలు మెండుగా ఉంటాయి. అంటే మీకు దీవెనలు మెండుగా రావట్లేదంటే మరి ఏమని అనాలి? ఇప్పుడు నమ్మకంగా లేరనాలా? నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని మెండుగా ఇస్తారు. దేవుడు మాట తప్పడు, దేవుడు అబద్ధం ఆడడం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా జీవితంలో మెండైన దీవెనలు. మే 25వ తారీఖున మరి హైదరాబాద్ పట్టణంలో ఇట్లా చిన్న ప్లేస్ దొరికితే బాగుంది, చిన్న మీటింగ్ పెడదాం అని. నేను మీటింగ్ పెడితే 50 మంది కూడా వస్తారా రా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నన్ను ఒక అద్భుతమైన మీటింగ్ పెడతానికి దేవుడు కృప చూపించాడు. సరే అని చెప్పి ఒక 300 మెంబర్స్ బట్టి హాల్ తీసుకుంటే దగ్గరగా 450 మెంబర్స్ పైన 500 మంది పైన వచ్చారు. హల్లెలూయా. చూడొచ్చు, మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది స్తుతి సువాసన కూడిక అని చెప్పేసి. సరే ఒక 350 మందికి వంట చేయండి అని చెప్పాను నేను. వంట చేయడం కూడా ఫ్రీగానే వచ్చారు, అన్ని దేవునికి సమకూర్పిచ్చాడు. జనం చూస్తే 500 దగ్గర ఉన్నారు, వంట చూస్తే 300కే చేస్తాం. మరి ఏం చేయలేదు ఇప్పుడు? అస్సలు నేను స్టేజ్ దిగలేదు, స్టేజ్ మీద ఉన్నాను. ఆ రోజు భోజనం కూడా చేయలేదు, దేవుని స్తుతిస్తూ ఉన్న స్తుతిలో నిమగ్నం అయిపోయాం అనమాట. విచిత్రమైన విషయం ఏంటంటే ఎంతైంది ఈ టైంకి రాత్రికి మాకు అన్ని సామాన్లన్నీ సరిదిపెట్టి మళ్ళీ మేము కూడా తింటాకని చెప్పి ఇంత గిన్నెలో పెట్టించారు. దగ్గరగా 10 మంది తినే ఫుడ్ మిగిలింది, అందరూ తినగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నేను ఫుడ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసింది లేదు, ప్రభువా నోటి వచ్చేస్తా దేవా ఎలాగ దేవా అని బాధపడింది లేదు, ఆలోచించింది లేదు, ఏమీ చేయలేదు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు ఏది ఎలా జరగాలో, ఎక్కడ జరగాలో నువ్వు దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు అసలేని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా కోకొల్లల అద్భుతాలు మా జీవితంలో దేవుడు చేస్తూ ప్రతి క్షణం ఒక అద్భుతంతో నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థనా విధానం మార్చుకున్నాను నేను. గత 10 సంవత్సరాలుగా నా ప్రార్థన ముగింపు ఎలాగైపోయిందంటే, మొత్తం క్రైస్తవ లోకం ఎలాగని ప్రార్థన చేస్తుందంటే, ప్రార్థన అంతా చేసాక చివరిలో ఏ శ్రమంలో అడుక్కుంటున్నాం తండ్రి ఆమెను అంటారు కదా. నవ్వుతారండి, అలాగే చేస్తారు కదా అందరూ. నేను అలాగే చేశాను, ఏ శ్రమంలో అడుగుతున్నాను తండ్రి ఆమెను అనుకోండి. మార్కు సువార్త 11:24 అక్కడ ఏమీ ఇది లేదు, ఇలా ప్రార్థన ఇలా లేదు. అక్కడ ఏముంది? మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నది. మేము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని మేము ఎప్పుడు అడుగుతానంటాం కదా, అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని. అరే నేను ఎప్పుడు పొంది ఉన్నామని నమ్మలేదే, అడుగుతున్నామనే ఆమె నన్ను ఎత్తున్నాం అంటే ఏమైంది? అక్కడ ఇన్కంప్లీట్ అయిపోయింది ప్రార్థన. అరే కంప్లీట్గా చేయట్లేదు, 40 బట్టి చేసిన ప్రార్థన సగమే చేస్తున్నాను నేను. ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం ఆమె. మరి పొందుకున్నాం అనే పదం ఏమైపోయింది? దీన్ని ఎవరు మింగేశారు, ఏమైపోయింది అనే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు ఏం చేశాను? ఇలా కాదు ప్రార్థన అని చెప్పేసి ఏం చేశాను? మీరు అడుగుచున్న వాటిని ఎలా అంటే, నేను అడిగాను ఇప్పుడు ఏం కావాలి? నాకు ఉద్యోగం కావాలి, నాకు భార్య కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు హెచ్చింపు కావాలి. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాకు ఉద్యోగం కావాలని నేను అడుగుతున్నాను, ఇది అడిగిందల్లా నేను పొంది నన్ను నమ్ముచున్నాను తండ్రి అని చెప్పేసి ప్రార్థన విధానం ఏం చేశాను? అక్కడ నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నన్ను పొందుకున్నాం తండ్రి, ప్రార్థించి నన్ను పొందుకున్నాం తండ్రి. ఎప్పుడైతే ఈ మార్పు చేసుకున్నానో ఇంకా ప్రతిదీ రావటం మొదలుపెట్టింది అనమాట. ఏది అడిగితే అది వచ్చేస్తుంది అనమాట. అరే ఇంత చిన్న అంటే ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద లెక్క చేస్తాడు పిల్లడు, ఆన్సర్ తప్పు వస్తుంది. సార్ దగ్గరికి వెళ్తాడు, ఏం చేస్తాడు? సార్ ఏం చేస్తాడు? ఒరే ఇక్కడ ప్లస్ మైనస్ కదా, ప్లస్ అని ఒక గీత కొడతాడు. ఈ ప్లస్ మైనస్ కదా ప్లస్ చేశాడు. ఇప్పుడు అంతా చూస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది అనమాట. అలాగే చిన్న కరెక్షన్ చేసుకున్నమాట. ఏ స్నామంలో అడుగుతున్నామా ఆమెను కాదు, యేసుక్రీస్తు నామములో అడుగు, అడగొద్దు అనట్లేదు. మళ్ళీ ఏమంటుంది బైబిల్ చూపించి?
ఏముంది, మీరు నాన్న ఏది అడిగినా చేస్తానన్నాడు, అడుగుని మీకు ఇవ్వబడిన అన్నాడు, ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి కదా, మీరు అడగొద్దు అంటారేంటి? నేను అడగొద్దు అనట్లేదు, అడగండి, అడుక్కోవడం మానద్దు, కానీ పొందుకోవడం మానేసేస్తున్నారు చాలా మంది. అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె అనండి అంటే కొంచెం కష్టం మీద జీర్ణించుకుని అలవాట్లో పొరపాటు చేతగా అడుగుతున్నాం, మళ్ళీ గుచ్చుకునేది మాట లేదు, అడుగుతున్నాం తండ్రి, పొందుకున్నాం తండ్రి ఆమెన్ అంటే ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్లో ఇంత మొదలు పెట్టారో, ఎవరైతే ఇప్పుడు నాలుగు ప్రేయర్ రావడం మొదలు పెట్టారో, వీళ్ళ సంఘంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు, ప్రార్థన అంటే పొందుకున్నాం, పొందుకోవడం ఏంటి, ఇది ఎక్కడదే అని చెప్పి అంటే అప్పుడు మరి వీళ్ళకి రిఫరెన్స్ చూపించాను కదా, మార్కు 11:24 వీళ్ళు చదువుకున్న లేకపోతే ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళి పాస్టర్ గారు పాస్టర్ గారు అసలు మీరు ఇలా చెప్తున్నారేంటి, ప్రార్థన ఇలా కదా, ఈ వాక్యంలో ఇది కరెక్టే ఇలాగే అని చెప్పి అక్కడి నుంచి ఏమైంది, సంఘాల్లో మార్పులు, మనుషుల్లో మార్పులు, సంఘాల్లో మార్పులు, ప్రజల్లో మార్పులు వచ్చి మీరు గమనించండి. మీరు ఎక్కడ చూసిన ఈ మధ్యలో ఏ గొప్ప సేవకులు ఎవరు చూసినా అక్కడ ఏం చేస్తున్నారు, ప్రార్థన ముగింపు ఎలాగైపోయింది, అడుగుతున్నాం తండ్రి అనేటువంటిది పోయింది మొత్తం. ఎక్కడ చూసినాను ఏమొచ్చింది, ఇప్పుడు పొందుకుంటున్నాం తండ్రి ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్తాను, చరిత్ర నేను చదివే వ్యక్తిని కాదు, చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తిని, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనమంతా కూడా ఏదో అలవాట్లో పొరపాటుగా అలా వెళ్ళిపోయే వాళ్ళగా ఉండకూడదు అనమాట. సత్యం ఏంటి గ్రహించాలి, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఎప్పుడైతే నేను చాలాసార్లు చెప్పాను, నాకు 2017లో మ్యారేజ్ అయింది, వెంటనే నా భార్య కన్సీవ్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, 45 కేజీలు ఉంది నా భార్య. అప్పుడు వాళ్ళు అంటారు అసలు లోన్ గర్భమే ఫామ్ అవ్వలేదు, పిండమే ఫామ్ అవ్వలేదు, ఆ యొక్క గర్భం ఆ యొక్క పిండం తయారవ్వాలంటే బ్లడ్ ఉండాలి. మీ ఆవిడ బ్లడ్ ఎంత తెలుసు, 5% ఉంది. ఆ మనిషి బ్రతకడమే కష్టం, ఇంకా లోపలేంటి ఆభాసం చేసేయాలి, లేదా 5,000 రూపీస్ పట్టుకుని ఒక ఇంజక్షన్ చేసేస్తాం, తెల్లారులకు బ్లడ్ పెరుగుతుంది అన్నారు. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు గందరగోళం ఉంటాడా? మరి మన గందరగోళం ఉన్నా దేవుని వాక్యం చదివిస్తుంది, ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. పూర్ణ శాంతి అంటే పౌర్ణమి అంటే ఎంతమంది తెలుసు అమ్మ? పౌర్ణమి అంటే ఏంటి? చంద్రుడు గుండ్రంగా వస్తాడనమాట. మేము చిన్నప్పుడు ఇలా బయట పడుకునేవాళ్ళు, ఇప్పుడు అలాంటివి లేవనుకోండి, చెట్ల కింద పడుకునేవాళ్ళు మాట, మంచాలు వేసుకునేవాళ్ళు మా ఊర్లో. అప్పుడు చుక్కలు లెక్క పెడతాం, ఈ చంద్రుని చూడటం ఇవన్నీ చేసేవాళ్ళు. పౌర్ణమి అంటే నిండు చంద్రుడు వస్తాడనమాట, గుండ్రంగా ఎక్కడ లోపం లేకుండా పూర్ణంగా. అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు కొంచెం అనుమానం, కొంచెం డౌట్ అవుతుందా, జరుగుతుంది, ఇట్లాంటివి ఉన్నమాట. బెందాస్గా అనమాట, ఇంకా డౌట్ లేదు, దేవుడు చేస్తాడని చెప్పి పూర్తిగా చంటి పిల్లలు ఎలాగైతే ఆనందంగా ఉంటారు అట్లాగా సంతోషంగా సమాధానంగా ఉంటారంట. కాబట్టి నేను ఇంటికి వచ్చాను, ఒక పెన్ పేపర్ తీసుకున్నాను, 12.7 యూట్యూబ్లో ఉంది, ఇది చాలామంది లక్షల మంది చూస్తారు ఈ సాక్ష్యం. 12.7 వేసి థ్యాంక్ యూ జీసస్, బ్లడ్ పర్సెంటేజ్ ఇంత ఈ దేవా, నీ చిత్తమైతే అంత పెంచిదేవా, ఈ ప్రార్థన చేయలేదు నేను. 12.7 చేసినందుకు వందలు, థ్యాంక్ యూ జీసస్, అంతే. ఒక బీట్రూట్ చేసి 2 గ్లాసులు జ్యూస్ చేసి తాగించేసాను మా భార్యకి. వాళ్ళ దగ్గర మళ్ళీ టెస్ట్ అయితే వాళ్ళు కుదరదు కదా, బయట టెస్ట్ చేశాను, 12.7 వచ్చింది. ఆ రిపోర్ట్ పెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటది ఎక్కడికి వెళ్ళారంటది, ఎక్కడికి వెళ్ళదు అంటాను, ఏం చేశారంటది, ఏం చేయలేదు అంటాను. ప్రేయర్ చేసాం, ప్రేయర్ చేస్తే తగ్గుతుందా, ప్రేయర్ చేస్తే పెరుగుతుందా, ఇదిగో మేడం రిపోర్ట్ కావాలని మీరు మళ్ళీ చెక్ చేయండి అన్న. హల్లెలూయా. నేను చెప్తున్నాను అదే, చరిత్రను చదివే దేవుడు కాదు మన దేవుడు, చరిత్ర సృష్టించేటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రపంచ చరిత్రని 2 భాగాలు చేశాడు మన దేవుడు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శాకం. కాబట్టి ఈ రోజున మరి చాలా అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు మనకు వెల్లడి చేశాడు. కాబట్టి శాపాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, మీరు ఉంచుకుంటే ఉంటాయి, మీరు ఉంచుకుంటే ఉంటాయి, ఎక్కడికి పోవు. సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయి, మీరు ఉంచుకోండి. నాకు పైల్స్ అనేటువంటి సమస్య ఉండేది, ఎలా వచ్చింది ఏంటో తెలియదు, కానీ మీకు తెలిసి ఉంటుంది. పైల్స్ అంటే తెలిసే లేదమ్మా, అంటే మన మోషన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ట్యాపిక్తో వాటర్ ఎలా వెళ్తుందో అలాగా బ్లడ్ వెళ్ళిపోతుంటుంది అనమాట. పోనీ వెళ్ళిపోయింది, దానికి సమస్య కాదు, కానీ వీక్ అయిపోతాం, ఓకే. తర్వాత ఏంటంటే మనం వచ్చి అక్కడ కూర్చుందరన్నా కూర్చోలేం, ఎవరో కింద నుంచి సూదులు పిలుసులు ఇచ్చి గుచ్చుతున్నట్టు ఉంటుంది అనమాట. విపరీతమైన బాధ, పెయిన్, మనసులో ఉండదు, బ్రెయిన్ పని చేయదు, ఏం చేయదు అనమాట. ఈవెన్ నేను సండే దేవుని వాక్యం చెప్పాలంటే కూడా బాత్రూమ్కి వెళ్ళేందుకు మంట, బాధ, పెయిన్, కూర్చోలేకపోయాను. ఫ్యాన్ వేసేసేసి 2 కాళ్ళు పైకి పెట్టి ఇట్లాగా ఉన్న తర్వాత కొంచెం కూల్ అయ్యాక అప్పుడు దేవుని వాక్యం చెప్పిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో
మరి ఇదేంటి, దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ సమస్య నేను ఎందుకు అనుభవించాలి, ఇది నేను ఎందుకు ఉంచుకోవాలి? అప్పుడు 1 Pétరు 2:24 ఏముంది? ఆయన పొందిన దెబ్బల ద్వారా, చాలా నెమ్మదిగా చెప్పాలి నాకు, మీరు స్వస్థత స్వస్థతను ప్లస్ పొందితిరి. స్వస్థత నొందితిరి అని ఉంటుందండి అక్కడ, నో కాదు కానీ ఎస్ అనమాట. స్వస్థతను పొందితిరి అంటే అది ఏంటి టెన్స్? పాస్ట్ టెన్స్. అంటే జరిగిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చానమ్మా, నేను 3:30కి వచ్చేసాను కదా, నేను ఇప్పుడు వచ్చానా అంటే నేను వచ్చి చాలా సమయం అయిపోయింది, చాలా గంటలు అయిపోయింది. అలాగే దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే స్వస్థత, ఆయన పొందిన దెబ్బ ద్వారా మీరు స్వస్థత. ఎప్పుడు పొందారు స్వస్థత? 2025 సంవత్సరాల క్రితమే స్వస్థత వచ్చేసింది. స్వస్థత ఇచ్చేసాడు దేవుడు. మళ్ళీ ఇప్పుడు నేను ఏమైనా ప్రార్థన చేస్తున్నాను, దేవాన్ని చిత్తమైతే నేను స్వస్థపరచు. ఎంత రాంగ్ ప్రార్థన తెలుసు అది? అర్థమవుతుందా? ఎంత రాంగ్ ప్రార్థన తెలుసా? ఇప్పుడు నేను గోదావరి కానీ వచ్చి 3:30కి వచ్చేసాను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది. నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీకు ఇష్టమైతే మా ఇంటికి వస్తారంటే ఎలా ఉంటుంది? అమ్మ నేను మీ ఇంటికి వచ్చి అప్పుడు 5 గంటలు అవుతుంది అంటాం లేదా? అలాగే ఇప్పుడు మీరు దేవుడికి ఏం చేస్తున్నారు? ప్రభు నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తున్నారు. స్వస్థత ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుంది అంటే మీకు మొత్తం అంతా ఇవేవి విని అరే ఈయన రాంగ్ చెప్తున్నాడు, అప్పుడు అది రాంగ్గా కన్ఫ్యూజన్లో పడతారు చాలామంది కదా. మరి ఇంతకాలం నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన స్వస్థపరచు అనే ప్రేయర్ చేస్తున్నాను, నన్ను స్వస్థపరచు అనే ప్రేయర్ చేస్తున్నాను. మరి నేను చేసింది తప్ప లేకపోతే ఇది కరెక్టా? నా మాట లేదు. మీరు బైబిల్ చూడండి, అక్కడ ఏముంది? ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందితిరి. ఎప్పుడు అంటే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు స్వస్థత మనకి ఇచ్చేశాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు స్వస్థపరచు అని ప్రార్థన చేసావంటే అర్థం ఏంటి? స్వస్థత ఎలా వస్తుందని? పొందిన దెబ్బల ద్వారా వస్తుందంట. అంటే దేవా వల్ల నువ్వు పరలోక రాజ్యం నుంచి వచ్చి నా కొరకు దెబ్బలు తిని మళ్ళీ నాకు స్వస్థత జరుగుతుంది. మళ్ళీ ఇది ఆయన మళ్ళీ దెబ్బలు తింటాకు వస్తాడా? అప్పుడేదో గొర్రె పిల్లగా వచ్చాడు కానీ ఇప్పుడు ఎలాగొస్తాడు? యోధా గోత్రం సింహం, ఆయన సింహంలాగా వస్తాడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక పని ఒక్కసారి చేస్తాడు, రెండోసారి చేయవలసిన అవసరం లేనే లేదు. కాబట్టి ఆయన స్వస్థత ఆల్రెడీ ఇచ్చేశాడు. మనం ఏం చేయాలి? దాన్ని స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకోవాలి? థ్యాంక్ యూ. తాళపు చెవి ఇచ్చాడు దేవుడు మనకి. ఏంటది? థ్యాంక్ యూ. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? అప్పుడు నాకు వెలిగింపు వచ్చింది అనమాట. అరే ఈ సమస్య నాలో ఉండడానికి అవకాశం లేదు. హల్లెలూయా. అమెరికాలో ఉన్న మీ పిల్లోడు, మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఆల్రెడీ అక్కడి నుంచి బిల్లు పే చేశాక మీరు హాస్పిటల్లో ఉంటారు ఇంకాను. నా కొడుకు పే చేసాడు బిల్లు, సరదండ్రా నడండి అని వచ్చేస్తారు లేదా? అలాగే మన ఏసీ ఎప్పుడో బిల్లు పే చేసేసాడు, ఇంకా ఆ రోగాన్ని మన దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉన్నదా? రోజు అప్పులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆల్రెడీ మీ అబ్బాయి అక్కడి నుంచి అమ్మ నేను అప్పు తీర్చేసానంటే మీరు ఎలాగ వెళ్తారు బయటికి? కాళ్ళ దగ్గర వేసుకుంటా ఏమంటారు? నా కొడుకు పంపేయడానికి చూసుకో, అకౌంట్ చెక్ చేసుకెళ్ళి అంటారు లేదా? తీరిపోతే అలాగే రోగంతో మాట్లాడాలి, అలాగే సమస్యతో మాట్లాడాలి. ఈ రోజు అలా మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నారు? భయపడుతూ ఉన్నారన్నమాట. ఈ సమస్య ఎలాగో, ఈ జబ్బు ఎలాగని చెప్పేసి. ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో, నాకు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది, అప్పుడు నేను పట్టుకున్నమాట. 1 Pétru 2:24 ప్రకారం యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశాను. నాలో ఏ రోగము, ఏ సమస్య, ఏ పైల్స్, ఏ వ్యాధి ఉండటానికి వీల్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు పోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజుకి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఆ సమస్య కానీ, ఒక రక్తపు చుక్క కానీ మళ్ళా నా జీవితంలో నేను చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా జరుగుతుందంటే అది అంతాను దేన్ని బట్టి జరుగుతుంది? వాక్యంలో ఉన్న సత్యం. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మీరు గ్రహిస్తారో, ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తారో, మీ జీవితంలో ఊహించినటువంటి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలనుకున్నా కానీ అవన్నీ నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది. ఏమంటుంది? నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా విని ఎడల ఈ దీవెనలు అన్నీ నీ మీదకి వచ్చేస్తాయి అని ఉంటుంది. అక్కడ 14 వచనాల దాకా దీవెనలు అని ఉంటాయి. 15వ వచనంలో ఏముంటుందంటే నీ దేవుడని యెహోవా మాట వినని ఎడల ఈ శాపాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మరి దేవుని మాట వింటా కూడా నా మీద శాపం నిలబడి చేస్తుంది అన్నమంటే నువ్వు విన్నావా లేదా? నీకే డౌట్. విన్న వాళ్ళకేమో దీవెనలు అంట, విన్న వాళ్ళకంట శాపాలంట. మరి నువ్వేం చేస్తున్నావు? అమ్మో శాపం వస్తుందని భయపడుతున్నావు అంటే నువ్వు దేవుని మాట వింటున్నావా లేదనేటువంటి డౌట్ అనమాట. 128వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే 4వ వచనంలో ఏమని ఉంటుంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు
ఇలాగూ దీవించబడతాడంట, ఇలాగూ ఆశ్రయించబడతాడంట. వాడు పట్టణంలో దీవించబడతాడు, ఇంట్లో దీవించబడతాడు, యెరూషలేము నుంచి దేవుడు దీవించాడంట. నీ పిల్లలను చూస్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేసి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, ప్రతి రోజు లేస్తాను, ఎర్లీ మార్నింగ్ దేవుని సందులు గడుపుతాను, దేవునికి స్తుతులు చెల్లిస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రతి సండే చర్చికి వెళ్తాను, నా దశమ భాగాలను దేవునికి సమర్పిస్తాను, ఇన్ని చేసి భక్తిగా జీవిస్తున్నాను కాబట్టి నేను దీవించబడతాను. నా పిల్లల్ని నేను చూస్తాను 120 సంవత్సరాలు ఏ వ్యాధి లేకుండా, ఏ బలహీనత లేకుండా, ఏ కళ్ళజోడు అవసరం లేకుండా నేను మోసేవాళ్ళు జీవిస్తాను. ఇది మానేసేసి ఏం చేస్తారు? మా నాన్నకి బీపీ ఉన్నదండి, మా అమ్మకి హార్ట్ అటాక్ చనిపోయింది కాబట్టి నాకు కూడా ఏ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు? ఆహ్వానం పలుకుతున్నావు, పూలదండేసి ఏం చేస్తున్నావు? ఆ రోగానికి, ఆ వ్యాధికి, ఆ సమస్యకి నాకు వచ్చేసాయి మా అమ్మకి ఎలా వచ్చాయి నా దాకా వచ్చేసాయి అని ఏం చేస్తున్నాం? మనం వెల్కమ్ చెప్పేస్తా ఉన్నాం. అలాంటప్పుడు ఖచ్చితంగా రాకేం చేస్తుంది? అందుకని ఈ రోజున సమస్యలు అనిపిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? కట్ చేయాలి అక్కడతోటి. నో, ఇది నా హిస్టరీ కాదు, దీన్ని ఇక్కడతో నేను బ్రేక్ చేస్తున్నాను, ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి నూతన శాఖను నేను ప్రారంభిస్తున్నాను, నూతన జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నాను, నూతనమైన ఆలోచన నేను ప్రారంభిస్తున్నాను అని ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి లైవ్ లో కూడా చాలా మంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మరి ఆశ్రయించబడ్డారని నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచిన గాక. ఆమేన్. స్తోత్రం దేవా. మరింతవరకు అమూల్యమైన సత్యాలు మాకు నేర్పించావు. ఈ యొక్క గోదావరి కని ప్రాంతంలో అద్భుతమైనటువంటి సత్యాలు వెల్లడి చేసావు. ఈ రోజు నీ యొక్క వాక్యం విత్తబడుచుండగా రాబోయే రోజుల్లో 100 పంట, విస్తారమైన పంట ఇక్కడ అనుభవించాలి. అనేక మంది దీవించబడాలి, 100,000 లక్షలుగా విస్తరించబడాలి తండ్రి. నీ సత్యంలో నడిపించబడాలి. ప్రతి శాపాల నుంచి, ప్రతి బంధకాల నుంచి నీ బిడ్డలందరూ విడిపించబడినట్టు చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.